గత కొన్ని రోజుల నుంచి కూడా టాలీవుడ్లో ఒక ఇష్యూ అదే ప్రస్తుతం ఇటు ప్రొడ్యూసర్స్ వర్సెస్ తెలంగాణ ఎగ్జిబిటర్స్. ఒకరేమో రెంటల్స్ అంటారు, మరొకరేమో షేరింగ్ అంటారు. ఎవరి సమస్య వారే. దీనిపైన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అసలు ఎందుకు ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, ఎవరికి ఇబ్బంది ఉంది ఏంటి అనేది ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు, సీనియర్ నిర్మాత, డైరెక్టర్ నుండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్, గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఇష్యూస్. ప్రొడ్యూసర్స్ ఒకవైపు, తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఒకవైపు ఉన్నారు. ఈ రెండు కలిపి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకో తెలియదు, మళ్ళీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద సినిమాతో సహా ఏదైనా సరే మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము రిలీజ్ చేస్తాము, లేకపోతే లేదన్నారు. నిన్న అదే మళ్ళీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవడం జరిగింది. ఈ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ రోజున కొంతమంది ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళటం, ఆయన కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఓవరాల్గా ఎట్లా చూడాలి ఏంటి అసలు సార్? నాకు అసలు ఏం తెలియదమ్మా. నేను ఏదో వదలా సినిమా ప్రమోషన్స్ నా గొడవల్లో నేను ఉన్నాను. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎప్పటి నుంచి ఉన్న సమస్య, కొత్త సమస్య ఏం కాదు. ఈ సమస్యకి పరిష్కారం ఈజీగా అయిపోతున్నారు. ఇద్దరు కూర్చుంటే 10 నిమిషాల్లో అయిపోయే పని. ఎందుకు లాగుతున్నారో తెలియదు, లాగుతున్నారు. పైగా ప్రొడ్యూసర్లు అడిగేది ఏంటంటే ఈ ఒక్క సినిమా వదిలేసి నెక్స్ట్ సినిమా నుంచి కమిటీ వేశారు కదా, కమిటీ ప్రకారం వెళ్ళిపోవాలంటున్నారు. బట్ ఎగ్జిబిటర్స్ మాత్రం ఈ సినిమా నుంచే కావాలి అంటున్నారు. ఈ సినిమా నుంచి కావాలంటే మీరు ఎంతైనా పర్సంటేజ్ తీసుకోండి అన్నారు. ఇందాక కొంతమంది ఎగ్జిబిటర్స్తో మాట్లాడాను. వాళ్ళ పర్సంటేజ్కి ఏం లేదు, మీరు కమిటీ రేపు 60-70 అంటే దానికంటే 10%, 20% ఎక్కువ వేసి తీసుకున్నాం, మిగతాది మేము రెడీగా ఉన్నాము. బట్ పర్సంటేజ్ ఈ సినిమాతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే హరిహర మేళ్ళప్పుడు కూడా ఇట్లాగే చెప్పారు. తర్వాత 2 నెలలైన ఇంతవరకు ఏం జరగలేదు. 2 సంవత్సరం అయిపోయినట్టుంది కానీ ఏం జరగలేదు. ఇప్పటికైనా చెయ్యాలి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అది చిరంజీవి గారు మొన్న ఎప్పుడో పిలిచి మాట్లాడినట్టున్నారు. అది వీళ్ళు మాట్లాడారు సంథింగ్ ఏదో, మొత్తానికి ఆయనతో మాట్లాడారు. ఆయన నాకు వచ్చిన సోర్స్ ప్రకారం ఏంటంటే నేనున్నాను కదా మీకు ఎందుకు చేయండి అన్నట్టున్నారు. వీళ్ళు మరి కన్విన్స్ అయ్యి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కలవాల్సింది ఆయన్ని. ఇవాళ రేపు కలుస్తారు అనుకుంటాం. మళ్ళీ కలిసి వీళ్ళ సమాధానం ఆయనకి చెప్తారు. ప్రాబ్లీ చిరంజీవి గారు సాల్వ్ చేసేస్తారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్న చిరంజీవి గారు ఫిలిం ఛాంబరే సూప్రీము, ఛాంబర్ చెప్పినట్టు వినాలి, మీరు ఎందుకు అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టారు అనేసి కొంత ఆయన అన్నట్టుగా వస్తుంది. దాంతోపాటు ఇది ఇంకొక నెల రోజుల తర్వాతనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ తర్వాత నేను కూడా లీడ్ తీసుకుంటానన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికి వెళ్ళేది ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. కాకపోతే అక్కడ కొంతవరకు చూస్తుంటే ఎగ్జిబిటర్స్కి క్లాస్ వీకినట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది సార్. అంటే చిరంజీవి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా క్లాస్ స్పీకర్ అంటే నమ్మరు కదా. ఆయన సామరస్యంగా చెప్తారు కానీ కూర్చోబెట్టి మీరు అది ఇది అని ఆయన చెప్పారంటే నేనైతే నమ్మను, నాకు నమ్మకం లేదు. ఆయన డెఫినెట్గా అలా చెప్పరు కూడా. బట్ అవుతుంది అని చెప్పారు, నన్ను నమ్మండి అని చెప్పారు. నేను విన్నది ఏంటంటే నేను ఉన్నాను కదా, మీకు ఎందుకో మంచి చేసేద్దాం, మీకు మంచి జరిగేటట్టు చూద్దామన్నారు అని చెప్పి విన్నాను నేను. సో దానికి వీళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళి మా కమిటీ అంతా కలిసి మాట్లాడుకుని వస్తాం. మేము తక్కువ 4-5 వచ్చామండి. మిగిలిన వాళ్ళతో ఒకసారి మాట్లాడి మళ్ళీ వస్తామన్నారు. ఇవాళ కలవలేదంట వాళ్ళు, రేపు పొద్దున వెళ్ళి కలుస్తున్నారు. సో రేపు కలిసినప్పుడు ఏదో చెప్తారు. చిరంజీవి గారు అలా చెప్పారు. ఇప్పుడు మనం ఒక మంచి జరుగుతానికి ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు మనం దాన్ని రెచ్చగొడటానికి చేయకూడదు. చిరంజీవి గారు అలా అన్నారు ఇలా అన్నారు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఆయన చెయ్యరు కూడా ఫస్ట్ పాయింట్. యాక్చువల్లీ ఇప్పుడు ఫిలిం ఛాంబరే సుప్రీము. ఛాంబర్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తగ్గట్టు కట్టుబడి ఉండాలి. కాకపోతే మరి ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ వర్షన్ వినిపించడానికి ప్రొడ్యూసర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రెంటల్కే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. దానిపైన ఇప్పటికి కూడా జరుగుతుంది కదా. సో దీన్ని ఎలా చూడాలనుకుంటున్నాను? లేదు, చూసేది ఏం లేదమ్మా. ఎవళ్ళ ఇష్టం, ఎవళ్ళ ఆలోచన వాళ్ళది, ఎవరికి జరిగేది వాళ్ళకి జరుగుతుంది. సో పెద్ద మనుషులుగా ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరున్నా కానీ మంచి చెడు ఆలోచించుకొని చేస్తారు వాళ్ళు. ఊరికేమి ఆషామాషిగా. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం, ఇంతకు ముందులాగా హీరో అయితే ఆయన ఒక రకంగా ఆలోచిస్తారు. ఇవాళ ఆయన బాధ్యతాయుతమైన స్పేస్లో ఉన్నారు. సో ఆయన ఆలోచించి చేస్తారు. సో అందరికీ, ఇండస్ట్రీకి అందరికీ మంచి జరగాలని చూస్తారు. ఇప్పుడు ఆయన ఒట్టి హీరోగా ఉంటే నా ప్రొడ్యూసర్ బాగుంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఒట్టి యాక్టర్ కాదు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో 2 వర్గాలు బాగుండాలి అనేది చూస్తారు. ఏం చేస్తారనేది చూద్దాం మనం. మీరు అన్నట్టు 2 వర్గాలు బాగుండాలి అంటే
ఇద్దరికి సమన్వయం జరగాల. కాకపోతే ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో వాళ్ళు పర్సెంటేజ్కి ఒప్పుకోవట్లేరు, వీళ్ళేమో రెంటల్కి ఒప్పుకోవట్లేరు. ఈ సమస్య పరిష్కారం కావడానికి కొంత ఇబ్బందికరమైన, దీన్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ గారు అక్కడ 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. ప్రతి సినిమా ఏ సినిమా రిలీజ్ అయిందంటే ఇక నుంచి గవర్నమెంట్ ఇవ్వనవసరం లేదు, 5 షోలకి నడుపుకునే విధంగా ఇచ్చారు. అంటే ఒక అదనపు షో పడటం వల్ల అక్కడ ప్రొడ్యూసర్కి ఎగ్జిబిటర్కి లాభం ఉంటుంది. దాంతోపాటు టికెట్ రేట్ కూడా పెంచట్లే. అదనపు షో వల్ల ఇంకొక రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి అలాంటి తీసుకొస్తే ఇక్కడ బాగానే ఉంటుంది కదా. షో పెంచుకొని జనాలు కూడా ఇబ్బంది లేకుండా, టికెట్ రేట్లు పెరగకుండా, అటు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అంటే మనకి ఇప్పుడు మెజారిటీ మల్టీప్లెక్స్ వచ్చినాయి. మల్టీప్లెక్స్ అన్నింటిలో 5 షోలు ఉన్నాయి, 4 షోలు కాదు, 5 షోలు ఉన్నాయి మల్టీప్లెక్స్లో. సింగిల్ థియేటర్స్లో మాత్రం లేవు. సింగిల్ స్క్రీన్స్ కూడా ఇస్తే బాగుంటుంది. అట్లాగా అది కాకుండా నా ఉద్దేశంలో సింగిల్ స్క్రీన్స్ అన్నిటికీ పవర్ టారిఫ్ కూడా తగ్గించాలని. పవర్ టారిఫ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 30-40 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం మేము. అది ఇండస్ట్రియల్ టారిఫ్ కావాలని చెప్పి. సో దానికి కొంతవరకు రిలీఫ్ వస్తుంది. సో ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మనం రెంట్ ఇస్తున్నాం. రెంట్ ఎంత ఇస్తున్నాం? 15%, 20% ఇస్తున్నాం ఫుల్ మీద. సో వాళ్ళు ఏమంటున్నారు, ఆ ఫస్ట్ వీక్ అదే చేసుకోమంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారు అది ఎట్లా వర్కౌట్ అవుతుందో. మరి ప్రొడ్యూసర్లు కూర్చుని దీన్ని లాగటం కంటే 20% ఇస్తే వీళ్ళు 80% తీసుకుని, ఇంతకుముందు రామారావు సినిమాలకు 90% కూడా ఇచ్చేవారు మొదట్లో ఫస్ట్ వీక్. అట్లా ఇప్పుడు 90% అంటారా, 80% అంటారు, ఏదో మాట్లాడుకుని చేసుకుంటే అయిపోతుంది. మనం ఇచ్చేది అంతే కదా రెంట్. ఇప్పుడు 20%, 15% ఇస్తున్నాం రెంటల్గా. అదే 15% వర్కౌట్ చేసి ఇవ్వండి, ఒప్పుకోండి. వాళ్ళతో సామరస్యంగా ఉండాలంటే నా ఉద్దేశంలో. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ ఇచ్చినట్టు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజ్ వచ్చినట్టు, ఇద్దరిని హ్యాపీ చేసిన వాళ్ళం అవుతాం. అంటే నేను ఇచ్చే రెంట్ ఇప్పుడు ఒక సినిమా 10 లక్షలు కలెక్ట్ చేసే థియేటర్కి నేను ఒక 1,50,000 రెంట్ ఇస్తున్నాను అనుకోండి. సో ఆ 1,50,000 వచ్చేదట్టే పర్సంటేజ్ చేద్దాం. 1,50,000 వచ్చేదట్టు పర్సంటేజ్ చేసుకుని మీరు ఇచ్చేయండి వారం. సో వాళ్ళని సాటిస్ఫై చేసిన వాళ్ళం అవుతాం, మనం సాటిస్ఫై అవుతాం. అవి ఈజీగా చేసుకోవచ్చు. అది మరి ఎలా పెద్దలంతా ఎలా నిర్ణయిస్తే అలా. మరొక క్వశ్చన్ సార్, ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కి ఆయన రావటము ఇటీవల, అంటే నిన్నే పవన్ గారు ఒక కామెంట్ చేశారు. నేను 15 సంవత్సరాల నుంచి ఇంత పోరాడుతున్నా, నన్ను చేయలేదు. ఆయన కటౌట్ కట్లేసి ఇది మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చేయటం, ప్రచారం చేయటం, సీఎం అయిపోయాడు ఏకదాటిగా అనేసి ఆయన నవ్వుతూ అనడం ఎలా చూడాలి దీన్ని? అసలు ఏం చూడక్కర్లేదు, సరదాగా అన్నాడు. ఇప్పుడు అక్కడ అట్లాగే ఒక విజయ్ గారు అంటే ముందు విజయకాంత్ వచ్చారు, కమల్ హాసన్ గారు వచ్చారు, అలెగ్జాండర్ గారు వచ్చారు, శరత్ కుమార్ గారు వచ్చారు. చాలామంది ఆర్టిస్టులు చాలామంది చేశారు. అందరూ కట్అవుట్లు పెట్టుకుని వచ్చారు. ఎవరి కట్అవుట్ అక్కడ నిలబడలా. విజయ్ గారి కట్అవుట్ కూడా అది కూడా ఒక లెవెల్కి వచ్చి ఆగింది అది. బట్ ఆయన సీఎం అయ్యారు అనుకోండి, అది వేరే సంగతి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్ గారికి ఈయనకి తేడా ఏంటంటే ఆయన ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఈయన అటు ఇటు అవుతూ ఉండటంతో వెళ్ళిపోతూ ఉంది. సో ఈయన కూడా నేను అనుకోవటం ఫస్ట్ ఎలక్షన్ ఆయన కంటెస్ట్ చేసి ఉంటే గెలిచి ఉండేవారు. ఏది ఇప్పుడు చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారే, ఆ ఎలక్షన్లో ఈజీగా గెలిచేవారని నేను అనుకునేవాడిని. అప్పుడు మేమంతా ఆయన వెనకాలే ఉండేవాళ్ళం. ఇప్పుడు లేనని కాదు, అవసరం లేదు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడతాను. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ అవుతారు అనుకునేది 2014లో. ఎందుకంటే అప్పుడు చాలా గ్యాప్ ఉంది ఆంధ్ర రాజకీయంలో. సో ఆ టైంలో వస్తాను ఈయన సడన్గా ఎందుకు మనసు మార్చుకున్నారో ఆయనకి సపోర్ట్ చేశారు. సో అప్పుడు చంద్రబాబు గారు గెలిచారు. రకరకాలు నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఈయన సెపరేట్ అయిపోయేసరికి అప్పటికి 2 పార్టీలు స్ట్రాంగ్ అయిపోయినాయి. ఈయన్ని డిచ్ చేశారు అనుకున్నాను ప్రజలు. ఈ కొంతమంది నమ్ముకున్నారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు ముంచారు. ఆయన ఇప్పటికైనా ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న రాజకీయ ఇప్పుడు అంటే మొత్తం ఆయన ఇటీవల చూస్తుంటే పార్టీని ఎక్కువ దాన్ని కొద్దిగా డెవలప్ చేయాలని చూస్తున్నారు, మార్పులు చేయాలని చూస్తున్నారు, అంతా ఉంది. ఇలా ఈ స్టాండర్డ్ ద్వారా పోతే, ఇండివిజువల్గా పోతే రేపు ఆయన కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా పోటీ చేస్తే? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. ఆయన ఇంకా 50 ఏళ్ళే కదా ఉంది, 50-52 ఉన్నట్టున్నాయి. సో ఆయన ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ ఉండాలి రాజకీయాల్లో. ఉంటే డెఫినెట్గా అవుతారు. ఎందుకంటే మన కనుచూపు మేరలో నెక్స్ట్ జనరేషన్లో ఆయనే కనపడుతున్నాడు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన లోకేష్ అనే పరిస్థితిలో ఉంది. ఈయనో లోకేష్ అవ్వాలి, వేరే వాళ్ళు అవడానికి అవకాశం కనపడుతుంది. సో అది ఎట్లా చేస్తారు, వాళ్ళిద్దరూ ఎలా పంచుకుంటారు, విడివిడిగా వస్తారా కలిసి వస్తారా మనకు తెలియదు కదా. బట్ ఏదేమైనా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది నా ఉద్దేశం.
ఇది మొత్తానికైతే ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా దానికి కొన్ని సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కనుక చాలా అగ్రెసివ్గా పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. కెమెరామెన్ ఫాస్టర్తో వెంకట్ 10 TV.